ఎందుకు డిలీట్ చేసాడో తెలియదు. సపోర్ట్ అందరికీ వస్తుంది మచ్చా. వన్స్ నువ్వు ధర్మం గురించి మాట్లాడుతున్నావు, నువ్వు హిందూ ధర్మం వైపు స్టాండ్ తీసుకున్నావు అంటే హిందూస్ అందరూ ఆటోమేటిక్ గా నిన్ను సపోర్ట్ చేస్తారు. ఒకవేళ దాని వల్ల నీకు ఎఫెక్ట్ అయ్యి నీ నాన్ వేసినా ఏదన్నా లీక్ చేసినా గానీ ఎవడో పట్టించుకోడు. ఎందుకంటే కుక్క మరుగుతుంది అనేసి వదిలేస్తాడు, మార్ఫింగ్ వీడియో అనేసి వదిలేస్తారు. దాని గురించి అంత భయపడి వీడియో డిలీట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒక పొట్టోడికి భయపడి. ఇఫ్ యూ ఒబే విత్ లా, నువ్వు లా గురించి భయపడాల్సింది. ఇఫ్ యూ ఒబే విత్ కాన్స్టిట్యూషన్, నువ్వు కాన్స్టిట్యూషన్ గురించి భయపడాల్సిందే. అంతేగాని ఏదో చిల్లర నా కొడుకు ఈ పొట్టోడు గురించి భయపడాల్సిన అవసరం లేదు. సో నాకు ఎంత బాధేసిందంటే మచ్చా, నిన్నేమైందంటే మనోడు ఒక వీడియో పెట్టాడు, బత్తాయిలు అనేసి వీడియో పెట్టాడు. నిన్న నాకు దేవుళ్ళు కళలోకి వచ్చారు అనేసి, ఆంజనేయ స్వామి మీద ఒట్టు నేను ఇంకా బూతులు మాట్లాడినా అన్నాడు. నెక్స్ట్ మినిట్ ఏమచ్చా ఒక స్టోరీ పెట్టాడు. కింద ఏముందో తెలుసా, లంగా కొడుకు అనేసి ఉంది. రీల్ పెట్టి కింద లంగా కొడుకు అని తిట్టినప్పుడు తను తిట్టినట్టే కదా. అక్కడ ఒట్టుని ప్రామిస్ ని బ్రేక్ చేసి మళ్ళీ నువ్వు ఆంజనేయ స్వామిని ఇచ్చేసినట్టే కదా. ఏం మాట్లాడాలో తెలియట్లేదు కానీ ఈ లంగాగాడు ఆంజనేయ స్వామి మీద ఒట్టేసి నేను బూతులు మాట్లాడను అన్నాడు. ఆ తర్వాతే వెంటనే లంగా కొడుకు అనేసి స్టోరీ పెట్టాడు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి వీడెంత లంగాగాడు అనేది.